తున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న స్టేజ్లో రాజకీయ పార్టీల మధ్య ఓకే వాళ్ళ మీద వీళ్ళు అంటున్నారు. మేము ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైనా ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ఎలాంటి పత్రాల మీద సంతకం చేశాము అన్నది ఒకటి. లేదు, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము డిక్లరేషన్ ఇవ్వగలం. ఇప్పుడు మేము ఫ్యూచర్లో మేము అధికారంలోకి వచ్చినా కూడా మేము దీన్ని ప్రైవేటీకరణ చేయమని మేము డిక్లరేషన్ మీద సైన్ చేయగలం. మా నాయకుడు మీరు చేయగలరా? అలా చేస్తే ప్రజలకు స్పష్టమైనటువంటి ఒక ఫెయిర్గా ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ను ప్రజలకు అందించినట్టు అవుతాము. వారి హక్కును మనం కాపాడినట్టు అనుకుంటాము. అలాగే సున్నితమైనటువంటి ఈ అంశానికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలను మనం కాపాడిన వాళ్ళని అవుతాము. వారికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళని కూడా అవుతాం. ఇప్పుడు అన్నగా చెప్పినట్టు సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు చెప్పినది స్టేట్మెంట్ మీద చెప్తున్నాడు. 2 రకాలు ఉంటుందన్న. ఒకటి గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉంటుంది, పర్సనల్ పాలసీ ఒకటి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా తను రిటైర్ అయ్యాకనో లేకపోతే అక్కడికి బయటికి వెళ్ళాకనో విమర్శించేది అది వేరు ఉంటుంది. తన కడుపులో ఉన్న అక్కసను ఎదుటి వారి మీద నెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే సుబ్రహ్మణ్యం గారిది పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు. ఆయన వన్స్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అధికారం కాదు, మరొకటి పోయినా కూడా లెక్క చేసేవాడు కాదు. అలా అబద్ధాలు చెప్పి ఆయన ఈరోజు అధికారంలో ఉండిండు. అయ్యో మద్యపాన నిషేధం, ఓబులరెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా, చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాటిస్తే మాట తప్పడన్నారు కదా, మద్యపాన నిషేధం అంటున్నాడు, చేశాడా? వెయిట్ చెప్తున్నాను. మీ ముందుకు మళ్ళీ మీరే మాట్లాడదు. మీరు ఒకవేళ మీ కూటమి ప్రభుత్వం నుంచి మీరు డిక్లరేషన్ ఫామ్ మీద మేము మా టర్మ్లో మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకము అని మీరు మీ పార్టీ తరఫున కానీ కూటమి తరఫున కానీ ఇవ్వగలరా? మేము మా పార్టీ తరఫున ఫ్యూచర్ లో మేము కాదు ఇక్కడ మేము 11,000 కోట్లు మొన్న ఇప్పించింది ఎవరు? 8,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు జరిపింది. మీరు ఇచ్చిందంత 3,000 చిల్లరే. సరే, ఇప్పుడు 3,000 చిల్లర ఏం డెవలప్ చేస్తారో చెప్పేది వినండి. అసలు 5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు మీ హయాంలో. మేము వచ్చే రాగానే 6-7 మాసాల కల్లా 11,000 కోట్లు ఇప్పించాం. ఇంకా ఆ దిశలో మళ్ళీ రెండోసారి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. విజయభాస్కర్ గారు ఒక విషయం ఏంటంటే, సార్ విజయభాస్కర్ గారు ఓబుల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఓబుల్ రెడ్డి గారు అడిగారో, కూటమి ప్రభుత్వం అంటే జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఒక సిగ్నేచర్ చేసి ఇవ్వగలుగుతుందా? దీని మీద ఒక అంగీకార పత్రం ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ తరఫున అతను చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు దీని మీద ఒప్పందానికి. అంటే ఇది అది కాదండి, ఈ పత్రాలు కాదండి కావాల్సింది, ప్రాక్టికల్ గా ఆచరించి చూపడం అండి. మేము వచ్చే విధంగానే ఈ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని 11,000 కోట్ల రూపాయలు 11,000 కోట్లలో 12,500 కోట్ల రూపాయలు ఇప్పించాం. పోతే నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అధికారికంగా కేంద్ర సహాయ మంత్రి గారు ఆ శాఖకు సంబంధించిన శాఖ మంత్రి 2 సార్లు ప్రకటన చేశాడు. మేము ఆ దిశలో కృషి చేస్తున్నాం. 2వ విడతగా ఇప్పించడానికి, అదే విధంగా దానికి క్యాపిటివ్ మైన్స్ కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాపిటివ్ మైన్స్ కేటాయించడానికి ఫ్యాక్టరీ 5 సంవత్సరాల పాలన లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటే మేము అధికారంలోకి వచ్చిన 7 మాసాల్లో 11,000 కోట్లు ఇప్పిస్తే దాన్ని విమర్శించే 11,000 కోట్లలో 8,000 కోట్లు పాత బకాయిలు అని చెప్తున్నారు కదా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. ఏం చేయగలుగుతారు? కార్మికుల యొక్క పరిస్థితిని ఏ రకంగా మీరు మెరుగుపరచగలరు? మీరు ఓపెన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏమి చేయలేదు. సుబ్రహ్మణ్యం ఈ విధంగా చెప్పాడు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పాడంటారు. జగన్మోహన్ రెడ్డి తన ఏం చెప్పిన విషయం ఆయన వెల్లడించాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా. అది తప్పు పడుతుంది. 11,000 కోట్లు సాయం చేస్తే మీరు ఏం చేశారంటారు? మేము 7 మాసాల్లో 11,000 కోట్లు చేసి మీరు 5 సంవత్సరాలు అతి కట్టినదే. ఈ విషయంలో భాస్కర్ గారు